నమస్తే. ఇవాళ మనం యోగా స్టార్ట్ చేసుకుందాం. యోగా అనగానే మనకి యూట్యూబ్లో దొరికేవి బోల్డ్ రకరకాలు ఉంటాయి. కానీ మనం ఒక పద్ధతి ప్రకారం సీక్వెన్స్లో వెళ్తే మన బాడీ మైండ్ కంట్రోల్ అవుతుంది. అలా సీక్వెన్స్లో వెళ్ళడానికి ఈరోజు ప్రారంభంగా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఏం ప్రాక్టీస్ చేద్దాము అంటే మనం జాగ్రత్తగా కాళ్ళు చేతులు కదప సింపుల్ ఎక్సర్సైజెస్ అంటారు వాటిని. సో మనం చిన్నప్పుడు డ్రిల్ చేసేటప్పుడు వాటప్పుడు అన్నిటప్పుడు మనం చేస్తూ ఉంటాం. కానీ వాటి కాళ్ళకి ఇంపార్టెన్స్ మనకు తెలియదు. ఎందుకంటే మన శరీరంలో ప్రతి భాగం కదులుతూ ఉండాలన్నమాట. ఎప్పుడు మనం యాక్టివ్గా ఉంటామో మన శరీరంలో ప్రతి భాగం కదులుతున్నప్పుడు మనం చాలా చాలా యాక్టివ్గా ఉంటాం. కాబట్టి మనం ప్రతి భాగాన్ని ఎలా కలుపుకోవాలి అంటే దానికి సూక్ష్మ వ్యాయామం, స్థూల వ్యాయామం అని 2 రకాల వ్యాయామాలు ఉన్నాయి. ఈరోజు సూక్ష్మ వ్యాయామాల గురించి నేర్చుకుందాం. సూక్ష్మ వ్యాయామాల గురించి నేర్చుకునేటప్పుడు ఏంటంటే ప్రతి చిన్న పార్ట్ కూడా ప్రతిదీ మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా కదలాలన్నమాట. అది సూక్ష్మ వ్యాయామం. సూక్ష్మ వ్యాయామం తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు సూక్ష్మ వ్యాయామం మనం చేయాలనుకుంటున్నాం? సూక్ష్మ వ్యాయామం ఎందుకు చేయాలనుకుంటున్నామంటే మనకి మన శరీరం మామూలుగా యోగా చూపిస్తారు, అందరూ బాగానే ఉంటుంది. అంటే ఇటు కదపండి, ఇటు తిప్పండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పేసి. కానీ ఇలా చేసేటప్పుడు మనకి ఒక చిన్న విషయం వస్తుంది, అబ్బా నొప్పి వచ్చేస్తుంది, మజిల్స్ పట్టేస్తున్నాయి, ఇంకో యోగా వద్దులే అని అనుకుంటాం మనం. సరే ఈ యోగా ఏంట్రా బాబు, అందరూ చేస్తారు, ఎవరో కొంతమందికి వస్తుంది, మనందరికీ వస్తుందా? అందరికీ వస్తుంది. కానీ ఆ చేసే పద్ధతిలోనే మనకి తేడా వస్తుంది అన్నమాట. అందుకే మనం మొట్టమొదటిసారిగా సూక్ష్మ వ్యాయామాలతో మొదలు పెడతాం. సూక్ష్మ వ్యాయామాలతో మొదలు పెడితే అప్పుడు మనం యోగాలో ఏం నేర్చుకోవాలో ఏం చేయాలో తర్వాత నేర్చుకుందాం. సూక్ష్మ వ్యాయామాలు అంటే ఏంటి? ప్రతిదీ తల నుంచి పాదం వరకు ప్రతి అంగం కూడా కదలాలి. సూక్ష్మ వ్యాయామాల్లో కదలాలి. అలాగే స్థూల వ్యాయామాలు అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది తర్వాత నేర్చుకుందాం. ముందర సూక్ష్మ వ్యాయామం. సూక్ష్మ వ్యాయామాల్లో కంటి దగ్గర నుంచి మన తల దగ్గర నుంచి తలపై నుంచి రక్త ప్రసరణ ఎలా రావాలి, ప్రతి అంగానికి రక్త ప్రసరణ ఎంత వేగంగా పనిచేయాలి, గుండె ఎంత వేగంగా అంటే మనం ఏ పార్ట్ కదిలిస్తే ఆ పార్ట్లో రక్తం ఎంత పర్ఫెక్ట్గా ఫ్లో అవుతుంది అన్నది మనం చూస్తాం అన్నమాట. దీనికోసం మనం చక్కగా లేచి నించుని ఇలా లేవగలిగితే లేవచ్చు. చక్కగా లేచి నించుని తర్వాత ఫస్ట్ మనం మెడ భాగం చూద్దాం. కళ్ళ నుంచి మనం మొదలు పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు మెడ భాగం చూద్దాం. సో మెడను కదిపేటప్పుడు ఊపిరిని వదులుతూ తీస్తూ కదపడం అన్నది ఒక టెక్నిక్. ఆ టెక్నిక్ మనం నెమ్మది నేర్చుకుందాం. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఎలా నేర్చుకోవాలి అంటే ఇప్పుడు మనం జస్ట్ నార్మల్గా మనం స్కూల్లో చేసే డ్రిల్ గురించి మాట్లాడుకుందాం. స్కూల్లో ఏం చేస్తాము? డ్రిల్ మన బాడీ పార్ట్స్ అన్నీ కదిలేలాగా సింపుల్గా స్కూల్లో ఏం చేస్తారు, ఇలా కదపండి, ఇలా చేతులు ఇలా కదపండి, ఇలా తల ఇలా తిప్పండి, ఇలా వెనక్కి తిప్పండి, ఇలా వెనక్కి తిరగండి, ఇలా చెప్పి తర్వాత ఇలా రన్ చేయండి. తర్వాత ఏం చేస్తారు, ఇలాగా త్రికోణాసనం ఇలాగ వేయండి. ఇది మన స్కూల్లో చాలా చేసాం. కానీ ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా సూక్ష్మ వ్యాయామాల గురించి మనం నేర్చుకుందాం. సూక్ష్మ వ్యాయామాల్లో భాగంగా ముందర మెడ దగ్గరికి వద్దాం. మెడలో ఉన్న మనకి స్పాండిలైటిస్ అయినా ఏమైనా సరే ఇక్కడ మనకి లాగేస్తూ ఉంటాయి అన్నమాట, నరాలు లాగేస్తూ ఉంటాయి. సాయంత్రం అయ్యేసరికల్లా కొంచెం పని ఎక్కువైతే చాలు, సాయంత్రం అయ్యేసరికల్లా ఇవన్నీ నొప్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ముందర యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? చక్కగా ఇలాగా నెక్ రొటేషన్ అంటారు. ఈ నెక్ రొటేట్ చేసేటప్పుడు ఒక పని చేయొచ్చు. మనం నెక్ రొటేట్ చేస్తున్నప్పుడు ఊపిరి పీలుస్తూ అంటే ఒకవైపు నుంచి ఊపిరి పీలుస్తూ ఇంకొక వైపు వచ్చేసరికి ఊపిరి వదలడం. ఇలా చేస్తే మనకి చక్కగా నెక్ రొటేషన్తో పాటు మనకి ఈ నెక్ రొటేషన్ సంబంధించిన ఇలా ఊపిరి పీలుస్తుండడం వల్ల ఇక్కడ రక్త ప్రసరణ బాగా అవుతుందన్నమాట. ఇలాగా ఇటువైపు 5 నుంచి 10 సార్లు, ఇటు నుంచి మళ్ళీ నెక్స్ట్ రివర్స్లో ఇలా 5 నుంచి 10 సార్లు ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మన నెక్ మజిల్స్ అన్నవి
బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. ముందర నెక్కి సంబంధించిన ఆసనాలు చేయడానికి ఈ నెక్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవ్వాలన్నమాట. తర్వాత మనకందరికీ తెలిసిందే భుజాలు ఇలా కదపడం, భుజాలు ఇలా ముందుకి ఒక 20 టైమ్స్ అలా కదుపుకుంటూ వెనక్కి ముందుకి ఇలాగా ఒక 20 టైమ్స్. ఫస్ట్ మనం ఏదైతే చేస్తామో అది 20 లెక్క పెట్టుకోవడం చేసేయడం, తర్వాత వెనక్కి చేసేటప్పుడు 20 లెక్క పెట్టుకోవడం చేసేయడం. ఇలాగా ఇది భుజశక్తి వికాసగా సూక్ష్మ వ్యాయామాలు అంటారనమాట ఇది. ఓకే, సో దీనికి ముందర మనం ఫస్ట్ ప్రైమరీగా మనం వేళ్ళు ప్రతి బాట్ని కదిలించాలనుకున్నాం కదా, వేళ్ళని కదిలిద్దాం. వేళ్ళు ఇలాగా ఒక బాల్ని మనం పట్టుకునేటప్పుడు ఎలా పట్టుకుంటామో అలా వేలు కదిలిస్తూ, తర్వాత మండల్ని తిప్పుతూ ఇలా ప్రతిదీ 20 సార్లు చేయడం. తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 20 టైమ్స్ అలాగా 10 నుంచి 20 టైమ్స్ దాకా చేసుకోవచ్చు. తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 ముందుకి 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా ఇక్కడ భుజాలకి శక్తి వచ్చేస్తుంది. భుజాల శక్తి వచ్చిన తర్వాత ఏం చేయాలి? నడుం పాటుకి వెళ్ళాలి. నడుం పాటులో శక్తి రావాలంటే ఏం చేయాలి? నడుం పాటుకి మన చిన్నప్పుడు చేసిన వ్యాయామంలాగా 1 2 3 4 ఇది మొదట చేస్తే మొత్తం ఇదంతా పట్టేస్తుంది, అది ఖచ్చితంగా పట్టేస్తుంది. మొదట మనం తక్కువగా చేయాలి అన్నమాట. ఒకేసారి 10 సార్లు 20 సార్లు చేస్తే మాత్రం ఇదంతా అమ్మా ఈ రేపటికి ఇంకా లేవలేంరా బాబు, ఈ ఆసనాలు వద్దు, ఈ ఎక్సర్సైజులు వద్దు, ఏం పాడొద్దు, మనం ఉన్నట్టుగా ఉందాం అనుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ట్విస్టింగ్ అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే 10 టైమ్స్ చేసుకోవడం ఉత్తమం. తర్వాత మనకి వెన్నుముక గిట్టుపడాలి, లేకపోతే మన తల ముందు కొంగితే అబ్బా ఇదంతా నొప్పిగా వస్తుంది, వాటి కోసం అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే వెనక్కి వంచి ముందుకు వంచడం, అలాగా వెనక్కి ఉంచేటప్పుడు ఊపిరి పీల్చడం, ముందుకు ఉంచేటప్పుడు ఊపిరి వదిలేయడం. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మన ఊపిరి వేగంతో పాటు మనం చేసే వేగం మన ఊపిరి వేగంతో నియంత్రించబడి శరీరంలో బాగా రక్త ప్రసరణ జరుగుతుంది. బ్లడ్ ఫ్లో అనేది చక్కగా ప్రతి పార్ట్కి మనం ఏ పార్ట్లో అయితే చేస్తామో ఆ పార్ట్లో బ్లడ్ ఫ్లో జరగడానికి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇలాగా కొంచెం కాళ్ళు రెండు ఎడం పెట్టుకుని సర్కిల్ షేప్, ఆపోజిట్ సైడ్ చూడడానికి తేలిగ్గానే కనిపిస్తాయి, కానీ మనం ఊపిరితో లెక్కపెట్టి చేసుకుంటే చక్కగా వస్తాయన్నమాట. దీని తర్వాత మోకాళ్ళకి, ఇప్పుడు మోకాళ్ళ దగ్గరికి వద్దామా? మోకాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు రెండు కాళ్ళ మధ్య కొంచెం ఎడం పెట్టుకొని మోకాళ్ళని 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగా 20 టైమ్స్ చేసుకోవచ్చు అనమాట. 10 to 20 టైమ్స్. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా మోకాల్ది. నెక్స్ట్ వచ్చేసి పాదాలు 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ 1
2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగా పాదాలు ముందుకి వెనక్కి 1 2 పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి ఇలా పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి. ఇది మనకి ప్రైమరీ అనమాట. ఇలాగ వేళ్ళు కూడా ఒక్కసారి ఇలా చేసేస్తే అయిపోతుంది. ఆ తర్వాత పాదాల మీద నడవడం, తాడాసనం అంటారు. ఇలా పాదాల మీద ఇలా పైకి పెట్టేది తాడాసనం అంటారు. తాడాసన స్థితిలో మనం ఇలాగ ముందుకి వెనక్కి నడవడం. తర్వాత అరికాళ్ళ ముందు పాదాల మీద నడిచాక వెనక పాదాల మీద. ఇలాగా 5 to 10 times చేస్తే సరిపోతుంది. ఇది మనకి ప్రైమరీగా. తర్వాత త్రికోణాసనం మనకి తెలుసు కదా, కాళ్ళు వెడల్పు జాపి చిన్నప్పుడు మన స్కూల్లో డ్రిల్ మాస్టర్ చేయిస్తారు కదా, అలాగే 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగా 10 to 20 times మనము చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం అంతా చేసినట్టు అయింది. అలాగే కళ్ళకి వ్యాయామం, కళ్ళ దగ్గర ఇంకా మర్చిపోయాం కదా, కళ్ళకు ఒక వ్యాయామం, కళ్ళు రొటేట్ చేయడం. ఈ కళ్ళు రొటేట్ చేసేటప్పుడు ఇందాక చేసేటప్పుడు మనకి ఎక్కడైతే నెక్ రొటేషన్ చేస్తామో కళ్ళ రొటేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఈ పార్ట్ నుంచి మొత్తం కళ్ళ పార్ట్ నుంచి ఈ పార్ట్ నుంచి మొత్తం మనకి పైనుంచి కింద దాకా దాదాపు మొత్తం అంతా మనకి వచ్చినట్టు అయిందనమాట. తర్వాత ఒక చిన్న లాస్ట్ ఈ సూక్ష్మ వ్యాయామంలో చివరి ఎండింగ్కి మనం చిన్నగా రన్ చేద్దాం. ఇది స్థూల వ్యాయామంలోకి వస్తుంది, కానీ సూక్ష్మ వ్యాయామంలోనే చిన్న రన్నింగ్ అంటే జాగింగ్ అనమాట. అదే ప్లేస్లో ఉంటూ ముందుకి వెనక్కి కొంచెం సేపు జాగింగ్. మనం దీన్ని ఫాస్ట్గా చేస్తే అది మనకి స్థూల వ్యాయామం అవుతుంది. సో ఇవాళ దీంతో ఆఖరు. ఇలా ప్రాక్టీస్ 1 week చేస్తే నెక్స్ట్ మనకి యోగా చేయడానికి మన బాడీ మనకి సహకరిస్తుంది. ఓకే, బాయ్.